వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. సద్గురు సుబ్రహ్మణ్యం గారి యొక్క అడ్రస్ గురించి చాలామంది అడిగారు. అందుకని వాళ్ళ కోసమని సద్గురు సుబ్రహ్మణ్యం గారి యొక్క అడ్రస్ పెడుతూ ఉన్నాను. చూడండి, సద్గురు సుబ్రహ్మణ్యం గారు, ఇంటి నెంబర్ 6/23, చెన్నై రోడ్, ఎల్ఐసి కాలనీ, భారత్ గ్యాస్ గోడౌన్ లైన్, సెల్ నెంబర్ 8106530630. గురువుగారిని దర్శించడానికి జనాల తాకిడి ఎక్కువైంది కాబట్టి ఇప్పుడు అక్కడ టైం అనేటువంటిది పెట్టారు. టైమింగ్ 9 నుండి 11 వరకు, సాయంత్రం 5 నుండి 7:30 వరకు మాత్రమే ఆయనతో చూసి ఆయనతో మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. ఈ టైమింగ్స్లో మాత్రమే ఆయన్ని కలవండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. సద్గురు సుబ్రహ్మణ్యం గారికి ఆయన గురువు గారు చెప్పారు, నీ గేటు దాటి వచ్చేటువంటి మనిషి అయినా, కుక్క అయినా, పాము అయినా, చివరికి పందైనా కానీ నా స్వరూపమే అనుకో. కాబట్టి అందరినీ కూడా నీవు గౌరవించు. నీవు అన్నటువంటిదే వేదం, నీవు ఉన్నటువంటిదే క్షేత్రం అని సద్గురు సుబ్రహ్మణ్యం గారిని వాళ్ళ గురువుగారు దీవించారు. ఆ దీవెనల ప్రకారమే ఆయన జీవితం అనేటువంటిది నడుస్తూ ఉంది. జ్ఞాన ప్రసూనాలు 50వ భాగం. భగవంతుడు ఎక్కడున్నాడు అని ప్రశ్నించడం కాదు, ఎక్కడ లేడు అని ప్రశ్నించుకో, సమాధానం అనేటువంటిది దొరుకుతుంది అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. మొండిగా వాదించినటువంటి వివేకానందుడు చివరికి భగవంతుడిని చూసి తనే భగవంతుడు అనేటువంటి విషయాన్ని ఆయన తెలుసుకున్నాడు. కాబట్టి నీవు శివుడు అయితే సర్వం శివమయం అనేటువంటిది అవుతుంది. యు ఆర్ అగ్రే ఆర్ నాట్, యు ఆర్ గాడ్ అంటాడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. నేను చెప్పిందే వినాలి అన్నాడు హిరణ్యకశిపుడు. అంటే నేనే దేవుణ్ణి అన్నాడు. నేను చెప్పింది కూడా వినాలి అన్నాడు ప్రహ్లాదుడు. ఇద్దరూ రాక్షస జాతి దేవుళ్ళే. తేడా గమనించి ఇద్దరిలో కూడా. కోయిల అనేటువంటిది ఎవరి కోసమో కూయదు, తన కోసమే తను కూస్తుంది. ఋషి అనేటువంటి వాడు ఎవడి కోసమో జీవించడు. అలాగే విద్యార్థి కూడా ఎవడి కోసమో చదవడు, వాడి కోసం వాడే చదువుకుంటూ ఉంటాడు. భూమి అనేటువంటిది ఆకాశంలో ఉంది, నీవు భూమి మీద ఉన్నావు. అంటే నువ్వు దేంట్లో ఉన్నట్లు? ఆకాశంలో ఉన్నట్లే. ఆకాశాన్నైనా కానీ చూడు, భూమి అయినా చూడు అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఆకాశాన్నే చూస్తూ నడుస్తే కింద పడతావు. అందుకని భూమిని చూస్తూ అయినా కానీ నడువు అని అంటారు ఆయన. నీవు చూసే ప్రపంచం అంతా కూడా నీవే. ప్రతి నది గమ్యం సముద్రం, ప్రతి జీవి గమ్యం చివరకు దైవమే. పుండరీకుడు తన తండ్రిలో దైవాన్ని చూశాడు. ప్రహ్లాదుడు దేవుడిలో తన తండ్రినే చూశాడు. భర్తలో దేవుడిని చూసింది అనసూయ, దేవుడిలో తన భర్తను చూసింది మీరాబాయి. చూడండి, అంతా కూడా దైవ స్వరూపమే. గురువులో దేవుణ్ణి చూశాడు సిద్ధయ్య, అంటే బ్రహ్మంగారిలో తన దేవుణ్ణి చూశాడు. దేవుడిలో గురువుని చూశారు రమణ మహర్షి, అరుణాచలేశ్వరుడు. వివేకానందుడు అందరిలో కూడా దైవత్వాన్ని చూశాడు. చివరికి జలపాతాలలో కూడా దైవత్వాన్ని చూసినటువంటి వాడు స్వామి వివేకానంద. నీ ప్రతి కదలిక భగవంతునిది. నీ అవయవాలు పనిచేసేది కూడా ఆయన వల్లనే. నీవు కదులుతున్నావు అని నువ్వు అనుకుంటున్నావు, అది నీ భ్రాంతి. కదిలేది కదిలించేది కూడా ఆయనే. దేవుడు ఎక్కడ లేడు అని ప్రశ్నించుకో, సమాధానం అదే దొరుకుతుంది. ప్రతి జీవి కంటి వెలుగు అరుణాచలేశ్వరుడు రమణ మహర్షి.
ప్రతి జీవి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అనిలాచలేశ్వరులు సుబ్రహ్మణ్యులు. ప్రతి జీవి అనురాగ ఆప్యాయతలు అందరమ్మ జిల్లెళ్ళమూడి అమ్మ అనసూయమ్మ. నీ చుట్టూ కూడా గుంపు ఉన్నప్పటికి కూడా ఒంటరి వాడినే అనే భావంతో ఉంటే నీవు దైవానికి దగ్గరవుతున్నట్లే అన్నారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. నీ అనుభవమే శాస్త్రం అవుతుంది. శాస్త్రం వల్ల అనుభవం అనేటువంటిది రాదు. ఆల్ శాస్త్రాస్ ఇన్ ఆత్మనిష్ట. ఫర్ ద వన్ హూ ఈజ్ విత్ ఈక్వానిటీ దేర్ విల్ నాట్ బీ ఫియర్ ఆఫ్ డెత్. భేదబుద్ధి లేని వాడికి అసలు మరణ భయం అనేటువంటిది ఉండనే ఉండదు. యూ షుడ్ ఆస్క్ గాడ్ ఫర్ గాడ్. ద పర్పస్ ఆఫ్ ఎంటైర్ క్రియేషన్ ఈజ్ ఓన్లీ ఫర్ యూ. కర్త కర్మ క్రియా ఈజ్ గాడ్. దెర్ ఈజ్ నో ఇంపాసిబుల్ టు ద గాడ్. యు ఆర్ అగ్రే ఆర్ నాట్, యు ఆర్ ఓన్లీ గాడ్. ఇఫ్ యూ స్టాప్ కంపారిజింగ్. ఇతరుతోటి పోల్చుకోవటం అనేటువంటిది మానేసినట్లయితే నీవే దైవానివి అని అంటాడు సద్గురు. ఫియర్ ఈజ్ బాండేజ్. భయమే బానిసత్వం. ఫియర్లెస్నెస్ ఈజ్ మోక్ష. భయరాహిత్యమే విముక్తి. అదే మోక్షానికి మార్గం అని అంటారు గురువు గారు. రిమైన్ వితౌట్ డిస్పారేజింగ్ ఆర్ సపోర్టింగ్ ఇన్ ఎనీథింగ్. గౌరవం లేనటువంటి చోట ఒక్క క్షణం కూడా జీవించవద్దు. వాట్ ఎవర్ దట్ హ్యాపెన్ టిల్ ద లాస్ట్ మూమెంట్ ఈజ్ ద విల్ ఆఫ్ గాడ్. నీ జీవితం చిట్ట చివరి వరకు దేవుడు తలచిందే జరుగుతుంది, కానీ నీ ఇష్టానుసారం అనేటువంటిది ఎప్పుడూ కూడా జరగనే జరగదు. నీవనుకుంటున్నాం నా వల్ల జరిగింది అంత అని, కాబట్టి నీ వల్ల ఏది కూడా జరగటం అనేటువంటిది ఉండనే ఉండదు. నేమ్ అండ్ ఫామ్ ఈజ్ మాయా. నీ పేరు ప్రతిష్టలే అసలు ఒక పెద్ద మాయ. యూ క్యాన్ గో టు కాశీ టు సీ దట్ ప్లేస్, నాట్ సదాశివ. నీవు కాశీకి వెళితే అక్కడ ఉండేటువంటి కట్టడాలు, మణికర్ణికా ఘాటు, ఆ శవాలను చూడటానికి దానికి పో. అంతేగాని పరమశివుడి కోసం వెళ్ళవాకు. ఎందుకంటే నీ అదృష్టం ఉంది, ఆయన కనపడ్డాడనుకో, మెడ నిండా పాములు వేసుకొని కనపడితే ఇంక నువ్వు ఉండవు అక్కడ. ఇక్కడికి రావు. నువ్వు బయలుదేరిన ప్రదేశానికి రావు, అక్కడ ఉండలేవు. భక్త కన్నప్ప ఎలా అయితే అనిలాచలేశ్వరుల్లో లయమయ్యాడో ఆ విధంగా లయమవుతావు. మెటీరియలిస్టిక్ వ్యూ ఈజ్ టు సే దట్ ఐ ఆమ్ ఇన్ ద వరల్డ్. చూడండి ఏం చెప్తున్నాడు. లౌకికంగా అయినట్లయితే నేను ఈ ప్రపంచంలో ఉన్నాను. స్పిరిచువల్ వ్యూ ఈజ్ టు సే దట్ ఐ ఆమ్ యాజ్ ద వరల్డ్. అదే ఆధ్యాత్మికంగా అయినట్లయితే ఈ ప్రపంచమే నాలో ఉంది అనే భావంతో ఉంటాడు జ్ఞాని. హీర్ టు దేర్ ద వ్యూ ఆఫ్ ఇన్నోసెంట్. ఇక్కడి నుంచి అన్నీ కూడా అనుభవించి అక్కడే వెళ్ళాలి అనుకుంటాడు అజ్ఞాని. దేర్ ఫ్రమ్ హీర్ ద వ్యూ ఆఫ్ ఇంటెలిజెంట్. అక్కడే సిద్ధిని పొంది ఇక్కడికి వస్తాడు జ్ఞాని. అజ్ఞాని ఈజ్ వన్ హూ ఈజ్ డెడ్ ఆఫ్టర్ లివింగ్. అన్నీ అనుభవించి జీవించి చచ్చేటువంటి వాడు అజ్ఞాని. కాంతా కనకాలే సర్వస్వమని నమ్మి సుఖ సంతోషాలు మాత్రమే కోరుకునేటువంటి వాడు అజ్ఞాని. జ్ఞాని ఈజ్ వన్ హూ లివ్స్ ఆఫ్టర్ డెత్. చచ్చిపోయి జీవించేటువంటి వాడు జ్ఞాని. యోగ భోగాది సర్వసంగ పరిత్యాగై మహాజ్ఞాని. ఎవరు అంటే రమణ మహర్షి, షిరిడి సాయిబాబా, రామకృష్ణ పరమహంస, శారదామాత, స్వామి వివేకానంద, ఇలాంటి మహానుభావులు ఎంతోమంది మన హిందూ దేశంలోనే జన్మించారు. అటువంటి హిందీ దేశంలో జన్మించడం అనేటువంటిదే మనందరి యొక్క అదృష్టం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. నమస్తే.